మ్మ్. 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 వినాలి కదా నా మాట. కరెక్ట్. ఎక్కడ చెప్పు స్పాట్ ఎక్కడ చెప్పా ఆ పక్కాడు అంత అతను కూడా వస్తాడు, అటు పోయి వాయిస్ తీసుకున్నాను. వాయిస్ వేరే చెట్టు చూపిస్తావు, ఈ చెట్టు ఉంది, మొక్క ఉంది, ఉండాలి. స్టార్ట్ చేసాను ఇప్పుడు వాడేస్తాం కదా లైవ్లా. వేరే వేరే కాంటాక్ట్ వారి క్యాండిడేట్ రావాలి కదా మనం మాట్లాడుకుంటే. క్యాండిడేట్ నాకు తెలుసు వస్తాను ముందు ముందు ఆయన కూడా వస్తాను. హరినాథ్ రెడ్డి ఎంపీ కొటేషన్ కూడా వస్తాడు ఇక్కడికి. హరినాథ్ రెడ్డి ఆయన పేరు. కాళ్ళకి ఏదో ఎక్కుతున్నాను ముందోదల్లా పిండి ఇలా కూడా ఉండాలి. వస్తాను. రైతు ఇదే పని. మీరు ఒకరే చెప్పడం అనేది అలా కాకుండా మాకు ఇలా పంట సరైనటువంటి దిగుబడి లేదు అనేటువంటి కాన్సెప్ట్ చెప్పారు. దిగుబడి ఉంది కానీ గిట్టుబాటు ధరలే. ఏనా మన ఓకే, నాకు అర్థమైంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలకు కూడా అందరూ గతంలో చెరుకు అన్నాము, వేరే పంటలన్నీ వేసి కూడా ఇంకా అవన్నీ షుగర్ ఫ్యాక్టరీలు మూసేయడం, అవన్నీ తర్వాత మ్యాంగో మీదనే రైతులు కూడా ఈ జిల్లాలో ఆధారపడింది. ఈరోజు చిత్తూరు జిల్లాకు పల్ప్ ఫ్యాక్టరీలు ఉండేది కూడా ఈ జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. మన జిల్లాలో ఈ ఒక్కరోజు పంట ఎక్కువ వచ్చేసింది, తీసుకోలేని పరిస్థితి ఏం కాదు. గత 30-40 సంవత్సరాలు కూడా ఈ సేమ్ ఈ ఇయర్ అయితే పెరిగింది కూడా లేదు. ఈ ఇయర్ అయితే ఈ 2 ఇయర్స్ కూడా కొంచెం పామ్ ఆయిల్ అటు ఇటు మారుతున్నారు, కానీ గతంలో పెట్టిన మామిడి చెట్లే కానీ కొత్తగా వచ్చినవి అయితే ఏం లేవు. ఈ మామిడి చెట్లకు వచ్చింది ఈ సంవత్సరం వచ్చినంత బాధ రైతు ఎప్పుడు కూడా చూసుండ్రు, చూడలేదనేది నాకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామిడి జూన్ నుంచి కూడా దున్నుకుండే కాడ నుంచి, మందుల కాడ నుంచి, ఎరువుల కాడ నుంచి కూడా రైతు ఈ సంవత్సరం అంతా ఫర్టిలైజర్ షాప్లో కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ అప్పు తెచ్చుకొని చేసే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఈ టేబుల్ వెరైటీ తీసిపోతే దళారుల మధ్య నలిగిపోతున్నాడు. ఈ తోతాపురి ఫ్యాక్టరీలు తీసుకోవాలంటే దాదాపు 10-20 రోజులు బ్రేక్ చేసి యూనియన్ అయిపోయి ఆ 20 రోజులు కాయలు మొత్తం కూడా ఈరోజు ఫ్యాక్టరీల దగ్గర నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే 8 రూపాయలు 4 రూపాయలు ప్రకటించారో ఈ రోజు కూడా ఏ ఫ్యాక్టరీ దగ్గర కూడా 8 రూపాయలని బోర్డు పెట్టిన దాఖలాలు లేవు. మీరు కావాలంటే చూడండి, ర్యాంపుల దగ్గర కానీ ఫ్యాక్టరీల దగ్గర ఈ రేటు ఇస్తామని కూడా భరోసా రైతుకు లేదు. కానీ పంట వచ్చింది, తోటలో రాలిపోతా ఉందనే దౌర్భాగ్యంగా రైతు ఆ బాధ చూడలేక ఆ కాయలు తీసుకొని ఫ్యాక్టరీ దగ్గరకో ర్యాంపు దగ్గరకో వెళ్తున్నారు. కానీ కనీసం ఆ ట్రాక్టర్ బాడుకు కానీ
ఆ కూలోళ్ళ డబ్బులు కూడా ఇప్పుడు కోసిన డబ్బులు కూడా రైతు ఇచ్చే పరిస్థితిలో లేడు. ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో ఇచ్చి ఇమీడియట్గా ఈరోజు ఈ రైతు మండలాన్ని యూనిట్గా తీసుకొని ఒక గ్రామ ఆర్బీకే ఇప్పుడు ఈ రైతు సేవా కేంద్రం అంటున్నారు. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళ ద్వారా ప్రతిరోజు కటింగ్ ఆడ నిలబడుకోకుండా 4 రోజులు 5 రోజులు ట్రాక్టర్లో నిలబడుకోకుండా వీళ్ళ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని ఏ రోజైతే ఏ రైతు పోవాలని ఒక డిసైడ్ చేసి వాళ్ళకు పర్మిట్లు కానీ గ్రామాల్లోనే ఇస్తే రైతు బియ్యారు తొందరగా అన్లోడ్ చేసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే ఇప్పుడు మామిడికాయలు సీజన్ అయిపోతూ ఉంది. ఎరువులోళ్ళు మందులోళ్ళు అందరూ అప్పులు కూడా రైతులను బట్టి పీడించే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈ విధంగా మళ్ళీ ఈ రైతులు ఈ విధంగా కొట్టేయకుండా ఉండాలంటే ఇప్పటికైనా జోక్యం చేసుకొని ఫ్యాక్టరీల దగ్గర ఇవంతా కూడా గిట్టుబాటు ధర ఏదైతే ఇస్తానన్నారో అవన్నీ కూడా హామీ నెరవేరేటట్టుగా చేయాలి. రైతుకు సంవత్సరం పెట్టుబడి కూడా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకొని సపోర్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మామిడి పంట నిలబడుతుంది. ఈ చిత్తూరు జిల్లాకు మామిడి మీద ఉండే పేరు కూడా అట్లే నిలబడుతుందని. ఎందుకంటే ఈ జిల్లాలోనే మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా రైతుల కష్టాలు తెలుసు. ఆయన ఏదైతే ప్రకటించినాడో కనీసం అదైనా అమలు పరిచేటట్టుగా రైతుకు ఇప్పుడు కూడా నమ్మకం కల్పించలేకపోతున్నారు. కల్పించి ఏ రోజు ఏ రైతు కోయాలనో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పర్మిట్లు ఇచ్చి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.